ఫ్రెండ్స్, మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా భారతీయ జీవిత బీమా సంస్థ మనుషుల యొక్క నాడిని పట్టుకోవటం, పల్స్ని తెలుసుకోవటంలో ఎప్పుడూ ముందుగా ఉంటుంది. కాబట్టి 29 నవంబర్ 2023 నాడు జీవన్ ఉత్సవ్ అనే ఒక విప్లవాత్మకమైన పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న జనరేషన్కు తగ్గట్టుగా ఈ పాలసీని డిజైన్ చేయటం జరిగింది. దానికి తగ్గట్టుగా మన ఎల్ఐసిలో పెద్ద మొత్తంలో జీవన్ ఉత్సవ్ పాలసీలు రావడం జరుగుతుంది. అది జీవన్ ఉత్సవ్ పాలసీ మరి బెస్ట్ పాలసీ, బెస్ట్ ప్లాన్ అనేది ఎలా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మన మారుతున్న జనరేషన్ ప్రకారం ఈ రోజుల్లో ఈ జనరేషన్ వాళ్ళు కోరుకునేది ఏమిటంటే, ఫస్ట్ ఒకటేంటంటే మనకు షార్ట్ టర్మ్ ఉండాలి. ఇంతకుముందు ఎల్ఐసిలో 20 ఇయర్స్ నుంచి మనం టర్మ్ పెట్టుకుంటా పోతే 20 ఇయర్స్, 25, 30 ఇయర్స్ పెట్టుకుంటా పోయేటోళ్ళం. ఇప్పుడు మనకు ఈ జీవన్ ఉత్సవ్ పాలసీలో మనకు 5 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు టర్మ్ పెట్టుకోవచ్చు. షార్టెస్ట్ టర్మ్ మనకు ఇంట్రడ్యూస్ చేసింది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఈ జనరేషన్ మరి ఎందుకు ఇలా ఆలోచన ఎందుకు మారింది అంటే, ఇప్పుడు పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు కానివ్వండి. ఇంతకుముందు ఒక ఉద్యోగి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తూ అతన జీవితంలో రిటైర్ అయిపోయేటోడు. అలాగనే ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగి కూడా ఒక షాప్లోనో ఒక కంపెనీలోనో పనిచేసుకుంటూ 30-40 సంవత్సరాలు మొత్తం జీవితాన్ని కేటాయించి రిటైర్ అయిపోయేటాడు. మరి బిజినెస్ చేసేటోళ్ళు కూడా ఈ రోజుల్లో రకరకాల బిజినెస్లో ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అనే ఉద్దేశంతో షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే బాగుంటుంది, షార్ట్ టర్మ్ మనం పేమెంట్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన జనరేషన్, ఈ కొత్త జనరేషన్ ఉంది, 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ లోపు జనరేషన్ వాళ్ళు ఇలా కోరుకుంటున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ జనరేషన్ కోరుకునేది ఏంటంటే, మనకు లాభసాటిగా ఉండాలి. మన బెనిఫిట్, మనం పెట్టే పెట్టుబడికి డబ్బులు రావడం అనేది లాభసాటిగా ఉండాలి బెనిఫిట్స్. తర్వాత గ్యారంటీ ఉండాలి. ఈ రెండు కూడా మరి జీవన్ ఉత్సవ్ పాలసీలో ఉన్నాయి. మనం 10% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్, మన పేమెంట్ అయిపోయిన తర్వాత డిఫర్మెంట్ పీరియడ్ కాగానే మనకు 10% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, 10% ఆఫ్ ప్రీమియం ఇవ్వటమే కాకుండా దీంట్లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ తోటి ఫ్లెక్సీ ఇన్కమ్ అని పెట్టడం జరిగింది. 5.5% కాంపోజిట్ ఇంట్రెస్ట్. 5.5 కాంపోజిట్ ఇంట్రెస్ట్ అంటే ఇది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. మీరు ఈరోజు వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ని అడిగినా, ఏ బ్యాంక్లో వెళ్ళి అడిగినా, మీకు 5 ఇయర్స్ తర్వాత సేమ్ వడ్డీ ఉంటుందా సార్, మరి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని అడిగినా, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ని అడిగినా చెప్పలేని పరిస్థితి. నెక్స్ట్ ఎలా ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. కానీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా మాత్రమే దీన్ని డేట్ చేసి 5.5% కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ తోటి గ్యారంటీడ్ రిటర్న్స్ ఇవ్వటం అనేది దీంట్లో జీవన్ ఉత్సవ్ పాలసీలో ప్రవేశపెట్టడం జరిగింది. 5.5% ఇంట్రెస్ట్ అంటే దాదాపు ఒక పర్సన్ 1 కోటి రూపాయల పాలసీ చేస్తే అతనికి సంవత్సరానికి 10 లక్షల రూపాయలు రిటర్న్స్, ఎస్బీస్ రావడం మొదలవుతుంది. అది 10 lakhs రాగానే మనం దాంట్లోనే ఎల్ఐసిలోనే పెట్టినట్లయితే ఆ 10 lakhsకు 55,000 యాడ్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ 10 lakhs ప్లస్ 10 lakhs 55,000, 20 lakhs 55,000 మీద మళ్ళీ 5.5% ఇంట్రెస్ట్, మళ్ళీ 10 lakhs. ఇలా మనం లెక్క వేసుకుంటా పోతే మనకు కాగితం మీదనే కాదు ఫ్రెండ్స్, మనం ఆశ్చర్యకరంగా మన ఇన్కమ్ గ్రోత్ ఉంటుంది. అదే కాకుండా మన ప్రజెంట్ జనరేషన్ కోరుకునేది ఏంటంటే, ఎప్పుడంటే అప్పుడు లిక్విడిటీ, ఎప్పుడంటే అప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యం కూడా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఉన్నారు. ఆ సౌకర్యాన్ని కూడా మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా జీవన్ ఉత్సవ్లో పాలసీలో ప్రవేశపెట్టింది. మనం ఫ్లెక్సీ ఇన్కంలో మనం ఆప్షన్ పెట్టుకొని మనం డబ్బులు దాంట్లోనే పెట్టుకుంటూ ఉంటే ఎవ్రీ ఇయర్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ తోటి అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఆ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఆ అమౌంట్ నుంచి ఆ పెద్ద మొత్తం అమౌంట్ తయారవుతూ ఉంటుంది. ఆ అమౌంట్ నుంచి ఎప్పుడంటే అప్పుడు మనం 75% విత్డ్రా చేసుకోవచ్చు. 50 ఇయర్స్ అయితే 50
50 టైమ్స్ మనం 75%ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. మనం 30 ఇయర్స్తో 30 టైమ్స్ మనం 75%ని విత్డ్రా చేసుకోవచ్చు. మరి ఈ లిక్విడిటీని ఎందుకు కోరుకుంటున్నారు ప్రజెంట్ జనరేషన్ అంటే, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సంపాదించడం, ఎంజాయ్ చేయటం, దాచిపెట్టడం, వీటికి అలవాటు పడ్డారు. ఇంతకుముందు మన తల్లిదండ్రుల కాలంలో ఎవరు కూడా పిక్నిక్లకు కానీ దూర ప్రాంతాలకు కానీ వెళ్ళేటోళ్ళు కాదు. వాళ్ళు ఒకే చోట ఉండి వాళ్ళకి ఎలాంటి ఖర్చులు ఉండకపోయేది. మరి ఈ జనరేషన్లో కంపల్సరీగా సంవత్సరానికి 1-2 ట్రిప్లు వేస్తున్నారు. చాలామంది ఫారిన్ ట్రిప్స్ కూడా వేస్తున్నారు. మన దుబాయ్, సింగపూర్, థాయిలాండ్ వెళ్ళి వస్తున్నారు. ఇక గోవా ఇలాంటి ప్లేసెస్లో తిరిగి వస్తున్నారు. మరి వాటి ఖర్చులకు అని వాళ్లకు ప్రతి సంవత్సరం కొంత అమౌంటే మనం పెట్టుబడి పెట్టిన అమౌంట్ నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉండాలా అనే ఉద్దేశంతో ఈ ప్రజెంట్ జనరేషన్ ఉంది. కాబట్టి మన జీవన్ ఉత్సవ్ పాలసీ బ్రహ్మాండమైన ప్లాన్గా ఈ పాలసీని మనం చెప్పుకోవచ్చు. మరి జీవన్ ఉత్సవ్ పాలసీలో అన్ని విధాలుగా మనకు న్యూ జనరేషన్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అలాంటివి అన్నీ ఈ జీవన్ ఉత్సవ్ పాలసీలో ఉన్నాయి. కాబట్టి ఈ పాలసీని మన జీవితాంతం మనం ఈ ఉత్సవం చేసుకునే పాలసీ. వేరే పాలసీ అయితే మనం 20 ఇయర్స్ 25 ఇయర్స్ క్రితం ఒకేసారి డబ్బులు వస్తాయి, మనం ఒకేసారి ఉత్సవం చేసుకుంటాం. ఇది అట్లా కాదు. మనం షార్ట్ టర్మ్ పేమెంట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ మనకు ఉత్సవం. ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ సమ్ మెష్యూర్డ్. ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ సమ్ మెష్యూర్డ్. ఫ్లెక్సీ ఇన్కమ్ అయితే అది ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. మరి ఇలాంటి అద్భుతమైన పాలసీ ఎల్ఐసి వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఫ్రెండ్స్, మన అందరి కర్తవ్యం ఏంటంటే పెద్ద మొత్తంలో ఈ పాలసీని క్యాన్వాస్ చేసి ప్రజెంట్ జనరేషన్కు అనుగుణంగా ఈ పాలసీ ఉంది కాబట్టి దాని ప్రకారం మీరు ఈ పాలసీని అమ్మినట్లయితే బ్రహ్మాండంగా సేల్స్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఉన్న లాభాలను, బెనిఫిట్స్ని వాళ్లకు డీటెయిల్గా చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఈ వీడియోలో కింద కామెంట్ రూపంలో పెట్టండి. నేను డీటెయిల్గా మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి బ్రహ్మాండమైన పాలసీని మరి మీరు పెద్ద మొత్తంలో చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్.